లోన్ తీసుకొని మనం పడే కష్టాలు ఎలా ఉన్నాయి అంటే మన ఆపోజిషన్ మన చుట్టుపక్కల నుండి మన సపోర్ట్ ఇవ్వకుండా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఒక బయటి వాళ్ళు చేసి మనకు సపోర్ట్ ఇస్తున్నారు. అంటే ఒక మిడిల్ క్లాస్ తోడు ఎలా ఎదగానో టాలెంట్ ఉంటే మనం ఏదైనా ఇవ్వచ్చు అని చాలా బాగా చూపెట్టారు. ఏం నచ్చింది మూవీలో ఏం నచ్చిందంటే ఫస్ట్ అలీరాజు ఎంట్రీ కూడా బాగానే ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ విలన్ క్యారెక్టర్ ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను నాకు తెలిసిన మటుకు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే పగోడైనా సరే మనం సాయం చేయాలి ఒకటి కొట్టదన్న డైలాగ్ కూడా చాలా బాగుంది. ఒకటి ఇంకా వేరే ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ చాలా ఇచ్చాడు. కామెడీ అంటే నార్మల్ ఉంది, కాకపోతే స్లో మోషన్స్లో క్లాసిక్గా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే బెటర్. ఓన్లీ ఫ్యామిలీ అయితే చాలా బాగా చూడొచ్చు. ఎక్స్పోజింగ్ అయితే ఏం లేదు, క్లాస్కి అయితే చాలా బాగుంది. ఇలాంటి మూవీలు చూపెట్టాలి కానీ ఎక్స్పోజింగ్ అయితే మనకు అవసరం లేదు. ఫైట్స్ కూడా ఏం లేవు అన్న. మ్యూజిక్ చాలా బాగుంది. హీరో అంటే ఇక కొత్తగా చాలా బాగుంది, చాలా మంచి అనిపిస్తుంది. ఆయన అక్కడ కమెడియన్ నుంచి చూసి ఇక్కడ చూడగానే ఏమో అనుకున్నాం, కానీ స్టార్టింగ్ 50 minutes బోర్ కొట్టింది, వేస్ట్ అనుకున్నాం. కానీ దాని తర్వాత ఒక హాఫ్ ఎండింగ్ తర్వాత బాగుంది అన్న, క్లీన్ ఉంది. దాంట్లో అలీరజా చేశాడన్న, అలీరజాని చూసాం, బాగుంది. ఆయన స్టార్టింగ్లో అలీరజా అన్నది ఏముంది అంటే ఏదో క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ చూపించిండు. దాని తర్వాత అర్థమైంది ఆయన సరే ఒక నెగిటివ్ క్యారెక్టర్ కదా, మేము కూడా అలీరజాని చాలా ఇష్టపడుతుండే, బిగ్ బాస్ నుంచే చూస్తుండే అలీరజాన్ అని. సో దాని తర్వాత ఏమైంది, నెగిటివ్ క్యారెక్టర్ చేసినారని మాకు ఒక వేరే థాట్ ఉండే. సో దాని తర్వాత తెలిసింది సినిమా తర్వాత ఓకే ఏ క్యారెక్టర్ అయినా వాళ్ళ క్యారెక్టర్ బాగా చేసినారని. కానీ అలా అలీరజా అన్న క్యారెక్టర్ నాకు క్రేజీ అన్న, ఆయన మాట్లాడేది ఆయన డైలాగ్ వేసేది అంతా బాగా నచ్చింది అన్న. అందులో ఒక అన్న అభినవ్ చాలా అన్న బాగా చేసిండు. యాక్చువల్లీ ఆయన కూడా తెలియదంట ఆయన ఇది మూవీ కామెడీ మూవీ అనుకున్నాడంట. దాని తర్వాత తెలిసిందంట ఇది ఇట్లా స్లో మూవీ ఉంటుంది, దాంట్లో సాడ్ అంత ఉంటుందని తర్వాత ఆయనకు తెలిసింది. సో దాని తర్వాత ఆయన కూడా స్టోరీ చూశాక ఆయన అనుకున్నాడంట ఈ మూవీ బాగుంటుంది అని చెప్పి. మేము కూడా ఒకసారి 2-3 times ఆయన ఇంటర్వ్యూస్కి వెళ్ళినామన్నా. సో దాని ద్వారా మాకు తెలిసింది ఇట్లా ఆయన కూడా తెలియదు. దాని తర్వాత ఇట్లా ముంగటి నుంచి వచ్చింది. అప్పుడు ఆయన స్టోరీ విన్న తర్వాత పక్కా అని దాని తర్వాత ఆయననే వెనకబడి చేసిండు ఈ సినిమా.